మాట్లాడతాడు. అంటే చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ అలాగే ఉంటారు. బట్ మీరు ప్రభాస్ గారిని గురించి అడిగారు కాబట్టి నేను ప్రభాస్ గారితో నాకున్న ఇంటరాక్షన్, నాకు ఆయనకి ఉన్న ఆ చిన్న ఇది గుర్తొచ్చింది ఇప్పుడు. అలా ఉంటాడు, చాలా మంచి వ్యక్తి ఉదయ్ కిరణ్ గారు. సో నెక్స్ట్ లెవెల్ యాక్టర్. సో అలాంటి ఒక గొప్ప యాక్టర్ని మనం కోల్పోయామంటే అవకాశాలు రాక తను చనిపోయాడు అని చెప్పి కూడా మనం వార్తలు వింటున్నాం. సో మీరు తనతో కలిసి సినిమా కూడా చేశారు. సో ఎలా ఉంటుంది? నువ్వు నేను నాకు 2001లో నువ్వు నేను అనే సినిమా మేమంతా అసలు కింద కూర్చొని ఎలా పడితే అలా తిరుగుతా చేసిన సినిమా. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిన్న స్టేజ్ లోనే గొప్ప సక్సెస్ చూసిన ఒక గొప్ప హీరో ఉదయ్ కిరణ్. సరే ఇక బయట అనుకునేది జరిగినాయి అవన్నీ ఏదైతేనే కొంచెం ఫ్రస్ట్రేషన్. అదే యాక్టర్కి బాగా ఉన్న యాక్టర్కి ఎవరికైనా ఎప్పుడైనా వర్క్ లేని పరిస్థితి వస్తుంది. అది మనం చేసుకున్నందువల్ల కానీ పరిస్థితుల ప్రభావం వల్ల కానీ ఈ కాంపిటీషన్లో ఎవరిది తప్పు కాదు. ఇది ఎవరు తప్పు కాదు, ఎవరికి అది కాలం అంటే టైం, అది టైం అలా డిసైడ్ చేస్తూ వెళ్తుంటది. సో మనం ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలా. ఒక ఈ పొజిషన్ మనకి కొన్ని రోజులే ఉంటది, రేపు పొద్దున ఉండదు. ఉండకపోతే ఏంటి, లైఫ్ని ఎలా మనం లీడ్ చేయాలి? ఎందుకంటే సింపుల్, నేను చాలా బిజీగా ఉన్నాను యాక్టర్గా, నాకు రెస్పెక్ట్ ఛానల్స్ నుంచి బయట పబ్లిక్ నుంచి ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. నేను దీని మీదనే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా. నేను బయటికి వెళ్ళి ఎక్కడో షూటింగ్ చేసి వస్తున్నా, చిన్న యాక్సిడెంట్ అవుద్ది, కాలు ఫ్రాక్చర్ అయింది, బాగా డెడ్లీ ఫ్రాక్చర్, సింపుల్. అప్పుడు నేను దాదాపు 6 నెలల నుంచి 1 year పాటు రెస్ట్ అన్నారు డాక్టర్లు. ఈ 6 నెలల నుంచి 1 year లోపు ఈ ఆర్టిస్ట్ని గుర్తుపెట్టుకోరు. 1 రోజు 2 రోజులు ప్రెస్ వాళ్ళు ఏదో వేస్తారు, 3వ రోజు వేస్తారు, 2 రోజుల్లో మనుషులు పూర్తిగా అసలు ఇక్కడ నుంచి కాలగర్భంలో కలిసిపోతేనే గుర్తుండట్లా. మరి ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో బెడ్ మీద ఉన్నాడు అన్నది ఎవరు మాట్లాడుకోరు కదా. కానీ ఈ అవకాశాలన్నీ పోతాయి కదా. సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి స్టెబిలిటీగా ఉండి మళ్ళీ ట్రై చేసుకుంటే మళ్ళీ కొత్త. సో ఇది మనకి రేపు జరగవచ్చు అని నేను ఫీల్ అవుతుండాలి ప్రతిరోజు. అందుకే ప్లాన్ చేసుకునే ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకోవాలి అందరూ. ఎందుకంటే ఇక్కడ మనకు అవకాశాలు కాలానుగుణంగా మన రెమ్యునరేషన్ పెరుగో, ఎక్స్పీరియన్స్ పెరుగో, లేకపోతే మనకు సిమిలర్ గా వేరే ఆర్టిస్టులు వచ్చో పోవచ్చు. లేదు అన్ని బాగుండే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు నీ టైం బ్యాడ్ అయ్యి నీకేదైనా ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినా పోవచ్చు. రావటానికి నువ్వు 100 సంవత్సరాలు కష్టపడాలా, సచ్చిందాక కష్టపడాలి, అయినా రాదు. వచ్చింది పోవటానికి నీ ప్రమేయమే అవసరం లే. నీ టైం బ్యాడ్ అయితే చాలు, సింపుల్. సార్ నీ టైం బ్యాడ్ అయినా లేకపోతే ఇండస్ట్రీలో వచ్చే మార్పుల వల్ల అయినా ఎప్పుడైనా నీకున్న పొజిషన్ రేపే డ్రాప్ అవ్వచ్చు. రేపు డ్రాప్ అయినా నువ్వు లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయటానికి నీకు ఏం కావాలి? నువ్వు కష్టాల్లో ఉంటే మేము ఉన్నామని అని చెప్పే ఫ్రెండ్స్ ఉండాలి ఫస్ట్. లేదు మేము ఉన్నామని ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఉన్నాము అని చెప్పేదానికి నీకు డబ్బు ఉండాలి కొద్దిగా. ఇప్పుడు ఏమీ లేకపోతే వాళ్ళు వచ్చి పలకరించే వాళ్ళు కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతారు. డబ్బుకి నేను లైఫ్ లో ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వను, ఎప్పుడు ఇవ్వలేదు 25 సంవత్సరాలుగా, ఇప్పుడు కూడా ఇంకివ్వను. ఎందుకంటే నేను 90లోనే ఒక స్కూల్ స్టార్ట్ చేసి అదే విషయానికి వద్దాం అనుకున్నా సార్. మీ ఫ్యామిలీ విషయానికి వద్దాం అనుకున్నా. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న మీరు, లైక్ ఒక ప్రొఫెసర్ గా ఉన్న మీరు, సో ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుని అవన్నీ అమ్మేసి మరి ఇటు రావడం మనం చూస్తున్నాం. అది ఎలాగంటే ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారితో అది కంప్లీట్ చేద్దాం. ఉదయ్ కిరణ్ గారితో నాకు అంత రిలేషన్ ఉంది. బట్ ఆ బిజీగా ఉండి ఒక్కసారి ఫెయిల్యూర్స్ అంతా వచ్చి బిజీగా ఉండి ఎప్పుడు అన్న మాకు క్యారెక్టర్లు చెప్పండి, మాకు హెల్ప్ చేయండి, లేకపోతే అని చెప్పి అతని చుట్టూ ఒక 20 మంది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకసారి అవకాశాలు రాకపోవటం వల్ల, ఆయనకే వర్క్ లేకపోవటం వల్ల, ఆయన్ని హెల్ప్ ఏం అడుగుదాంలే అనే వాళ్ళందరూ తగ్గిపోవటం వల్ల ఎవరికి ఫోన్ చేసినా నేను షూటింగ్ లో ఉన్నాము, మేము మళ్ళీ కలుస్తామని చెప్పి ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు అందరు కలవాలని లేదు కదా. నేను బిజీ, వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు నన్ను యాంకరింగ్ చేసావని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయి నీకు ఫోన్ చేశాను అనుకో, నేను చిన్నోడు 20 ఏళ్ళు ఉన్నాడు, నా సినిమాలను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను అన్నాడని నాకేదో అవసరపడి నీకు ఫోన్ చేశా. నువ్వు ఇక్కడ ఎవరితో ఇంటర్వ్యూలో ఉన్నావు, 1 గంట 2 గంటలు నువ్వు ఫోన్ లేపో, నాకు అవసరమై 10 సార్లు కొట్టా, అయినా లేపో నువ్వు.
లేపినప్పుడు నేను బ్యాడ్గా ఫీల్ అయ్యి ఇంత చిన్నోడేమో నేను ఫోన్ చేస్తే లేపడం అంటే సిచ్యువేషన్ తెలియదు కదా. సిచ్యువేషన్ ఇక్కడ వేరే ఉంటుంది. నువ్వు చెప్పినా నాకు అవసరమైనప్పుడు చేస్తే నువ్వు లేపలేదని మనకు మనం క్రియేట్ చేసుకుంటే కష్టం కదా. అట్లా అందరూ నాకు దూరం అయిపోతున్నారు, నన్ను పక్కన పెడుతున్నారు, నాకు వర్క్ లేకపోతే అని మెంటల్గా ఎలోన్గా ఫీల్ అయ్యాడు అంతే. ఉదయ్ కిరణ్ గారికి ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు. ఆ బ్యాడ్ టైం కూడా ఎవరికి ఉండదు. 1 సంవత్సరం సినిమా లేకపోయినా, 4 ఏళ్ళు సినిమా లేకపోయినా, 10 ఏళ్ళు సినిమా లేకపోయినా మళ్ళీ నువ్వు అవసరం అనుకున్నప్పుడు నిన్ను పిలుస్తుంది ఇండస్ట్రీ. సూపర్ స్టార్ కృష్ణ గారికే సినిమాలు లేకుండా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి మేకప్ వేసుకోకుండా కొన్ని రోజులు ఉన్నాడు. సినిమాలు అగ్రెసివ్ గా చేసే టైంలోనే. హిట్లర్కి ముందు చిరంజీవి గారికి లిటరల్ గా సినిమాలు అన్ని ఇదైపోయి స్టెబిలిటీగా అలా ఉండి మళ్ళీ బ్రేక్ తీసుకొని బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది కెరీర్. కృష్ణ గారికి నెంబర్ 1 సినిమా, ఎస్వి కృష్ణారెడ్డి గారి నెంబర్ 1 సినిమాకి ముందు మేకప్ వేసుకునే ఛాన్స్ లేదు. 3 షిఫ్ట్లో చేసిన వ్యక్తి, 18 సినిమాలు 1 సంవత్సరంలో రిలీజ్ అయిన వ్యక్తి, చేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో గ్యాప్ అందరికి వస్తుంది, ఓన్ గా తీసుకోవటమా లేకపోతే సిచ్యువేషన్ల పరంగా రావటమా. అలా వచ్చినప్పుడు కూడా మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎక్కడ పట్టుదల ధైర్యం డెఫినెట్ గా నాకు వస్తుంది, మళ్ళీ నన్ను పిలుస్తారు అన్న పాజిటివ్ యాటిట్యూడే ఉండాలి. ఆ మనుషులు లేక కొద్దిగా ఎలోన్ గా ఫీల్ అయ్యి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక మంచి మిత్రుడిని ప్లస్ ఒక మంచి యాక్టర్ని ఇండస్ట్రీ మీరు అడగకపోయినా చెప్తాను, శ్రీహరి గారు. అది కూడా అడుగుదాం అనుకున్నా. శ్రీహరి గారు నాకు బాగా క్లోజ్ ఉన్నది. ఎంఎస్ నారాయణ గారు, తర్వాత ఆహుతి ప్రసాద్ గారు, అంతా 1 year లో టక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఈ జరిగినాయి. వీటిల్లో నాకు మన శ్రీహరి గారితో కూడా మంచి ర్యాపో. అంటే అసలు నీకు డెఫినెట్ గా నీకు ఒక రోజు వస్తుందిరా, ఎందుకు నువ్వు చేస్తున్నావు, బ్రహ్మాండంగా చేస్తున్నావు, వస్తుంది నీకు అని ఎప్పుడు కనపడి చెప్తుండేవాడు శ్రీహరి గారు. ప్లస్ మేము కలిసి దాదాపు 10 సినిమాల వరకు చేసాం. బలరామ్ అని, డి అని, బాడీ గార్డ్ అని, డాన్ సీన్, ఇట్లా శ్రీహరి గారితో చాలా చేసుకుంటూ వెళ్ళాం. ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఉదయ్ కిరణ్ గారు అయితే, ఉదయ్ కిరణ్ నువ్వు నేను తర్వాత వేరే ఇంకా 2-3 సినిమాలు చేశాను. శ్రీరామ్ చేశాను. అన్న అంటా ఉండేవాడు. నేను చేసిన ఏ సినిమాలో నువ్వు చేస్తావన్న అంటుండేవాడు. వాళ్ళిద్దరు డెత్తులు నాకు కొంచెం కొంచెం ఏంటి బాగా బాధాకరం. తర్వాత నేను డబ్బుకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వనంటే, డబ్బుకి నువ్వు నేను ప్రపంచంలో ఎవడైనా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలంటే ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలి, పిల్లలు ఫ్యామిలీ ఫీల్డ్కి వచ్చాం కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ ఉండాలి దీంట్లో. మనకి వేరే నువ్వు 20 సంవత్సరాల తర్వాత నేను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎగ్జిట్ అవుతున్నా అంటే 100 రూపాయలు కూడా నీకు రాదు. నువ్వు బయట ఏ దాంట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా నువ్వు వచ్చేటప్పుడు నీకు ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. నువ్వు విఆర్ఎస్ తీసుకున్నా, లేకపోతే ప్రాపర్ గా 60 ఏళ్ళు వర్క్ చేసి రిటైర్డ్ అవుతున్నా, సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైనా, ఫిలిం ఇండస్ట్రీలో మాత్రం ఏముండదు. ఏ అసోసియేషన్ లో ఉన్నా ఏమున్నా నువ్వు ఎంటీ హ్యాండ్స్ తో బయటికి రావాలి. క్రెడిబిలిటీ ఫీల్డ్ ఇది. నీకు నువ్వుగా కష్టపడాలి, నీకు నువ్వుగా సస్టైన్ అవ్వాలి, నీకు నువ్వుగా డెవలప్ అవ్వాలి. ఇలాంటి ఫీల్డ్ అది ఉండదు. కాబట్టి మన ఫ్యామిలీని పిల్లల్ని సక్రమంగా నడిపించుకోవడం కోసం డబ్బు బయట వాళ్ళ కంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి అవసరం. ఎందుకంటే ఎప్పుడు ఏమవుద్దో తెలియదు కాబట్టి డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఉండాలి, కానీ మనకు మించి డబ్బులు వస్తే మన ప్రాబ్లమే మనిషికి. మనల్ని కాపాడే వరకు డబ్బు ఉండాలి. డబ్బును కాపాడే వరకు మనం వెళ్ళకూడదు. చేసే పనిలో నీ నమ్మకం, నీ క్రెడిబిలిటీ ఉండి నువ్వు ఆ రేంజ్కి వెళ్ళి అందరూ నిన్ను ఆదరించి నీకు విపరీతంగా డబ్బు వస్తుందంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నీకంటే బాగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నీ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్ళాలి అని ఆ దేవుడు, ఆ శక్తి, ఆ ప్రకృతితో ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి నువ్వు ఆ రేంజ్ లో ఉంటావన్నంత మంచోడివి కాబట్టి నీకు ఆ పొజిషన్ వచ్చింది అని అనుకోవాలి. నేను తోపు, నాకంటే ఇంకా ఈ ప్రపంచంలో ఎవడో గొప్ప లేడు కాబట్టి నేను ఇలా ఉన్నానని ఎవరు అనుకోకూడదు. కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే, నీకు ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తే నువ్వు 10 మందికి హెల్ప్ అవుతావనే వచ్చింది నీకు ఆ ఫీల్డ్. లేకపోతే ఇప్పుడు నాలాగా ప్రయత్నం చేసేవాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో కొంతమంది లేరు కదా, కొంతమంది నాకంటే పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా, అందరూ చేసేది అదే పని కదా. మరి ఎందుకు వస్తుంది? ఒకళ్ళకి పెద్ద పొజిషన్ ఎందుకు వచ్చింది, వాడికంటే కింద ఇంకొకటి ఎందుకు ఉన్నాడు, అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అసలు ఇంకొకటికి ఎందుకు రావట్లేదు అంటే, నీకు వస్తుంది కాబట్టి, నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు కొంతమందికి ఏదో ఒకటి ఇవ్వు. అంటే మనకు వస్తుంది. దైవాత్మికంగా, ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఫీల్ అవ్వాలంటే, నేను అందరికంటే బాగున్నానంటే నా వల్ల కొంతమంది బాగుపడాలి అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. అందుకే నీకు ఆ లైఫ్, లేకపోతే అది పోద్ది, నీకు ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోతుంది, పోద్ది, ఏదో ఒక రకంగా పోద్ది. నీకు తెలియదు అది. నీకు డబ్బు ఉండొచ్చు, మనశ్శాంతి ఉండదు.
మనశ్శాంతి లేని పనులే జరుగుతాయి ఫ్యామిలీలో. లేదంటే నీకు అద్భుతంగా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, డబ్బు ఉండదు. నీకు ఒక దేవుడు ఒక శక్తి ఏదో నీకు ఇస్తుందంటే డెఫినెట్ గా నువ్వు బతికున్నప్పుడే, నీకు ఊపిరి ఉన్నప్పుడే నువ్వు 10 మందికి హెల్ప్ చెయ్యి అన్న ఉద్దేశం, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ పైవాడికి ఉండే నీకు ఇస్తున్నాడని అనుకోవాలి. ఓకే. సో అంటే సార్ మనం ఇప్పుడు డబ్బు విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎంతవరకు సంపాదించిండొచ్చు? నాకు తెలిసి నేను ఏదో చూసాను, కొన్ని వేల కోట్లు సంపాదించారు దిల్ రమేష్ గారు అని చెప్పి నేను విన్నాను. ఒక మనిషి అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా మనం చేసే పనిలో సఫిషియెంట్ గా ఒక పని చేస్తూ ఒక డబ్బు 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక జీవిత కాలం. ఊరకే 1 కోటి 100 కోట్లు 10 కోట్లు ఇవన్నీ ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఉండవు కదా. ఫామ్ హౌస్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు. ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఉన్నాయి అనుకుంటారు, లేవంటే లేవు అనుకుంటారు. అది కాదు కదా, ఎలా వస్తాయి అసలు? నేను ఇంకొక పని చేయను, ఇంకొక వ్యాపారం చేయను, ఇంకొక వ్యాపకం లేదు. నేను 24 hours ఫిల్మ్ యాక్టరే. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బిఫోర్ నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నాకు సెటిల్మెంట్ లేకపోతే సెక్యూరిటీ కోసం నేను ఎప్పుడు 90లోనే నాకు డిగ్రీ అయిపోగానే స్కూల్ పెట్టా. స్కూల్ స్టార్ట్ చేసి అది మెగా సక్సెస్ అయింది. తర్వాత నేను ఎంఈడి చేసి నేను చదివిన కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేశా. 7 సంవత్సరాలు ఇవన్నీ చేసి నాకు మోర్ దాన్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని ఉన్నది కాబట్టి